నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు ఆయన కృపలో మనలను భద్రపరిచి ఏ తెగులు గుడారమును సమీపించకుండా, బలహీనతలు అనారోగ్యతలు సమీపించిన వాటన్నిటిలో నుండి తప్పించి కాపాడి భద్రపరిచిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్దామా? ఇంతవరకు కలుగుతున్న వ్యాధి, బలహీనతలు, నాశనకరమైన తెగులులు, ఉప్పెనలు ఎన్నో మన మీద వచ్చినప్పటికీ వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని సురక్షితంగా దాటించి కాపాడి ఇంతవరకు నడిపించారు. ఇక మీదట కూడా నడిపించుటకు శక్తి కలిగిన దేవుని చేతికి మనలను మనము అప్పగించుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. లోకములో ఎక్కడ క్షేమమే కానరాని పరిస్థితులు ఉన్నప్పటికీ నీ పిల్లలైన వారిని కాపాడుతూ భద్రపరుస్తూ ప్రతి విధమైన నాశనకరమైన తెగులులన్నిటిలో నుండి రక్షించి ఇంతవరకు భద్రపరిచారయ్యా. మీ స్తోత్రాలు. కన్నీటిని తుడిచి వ్యాధి బలహీనతలను బాగు చేసి స్వస్థపరిచి శరీరానికి హృదయానికి కలిగిన గాయములన్నిటినీ కట్టి నూతన బలమును శక్తిని ఆరోగ్యమును అనుగ్రహించి నడిపించుచున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దిన దీవెనల చేత మీరు నింపి నడిపించండి. నడువవలసిన మార్గములను మీరు బోధించండి. మీ చిత్తమునకు వ్యతిరేకముగా కుడి ఎడములకు తొలగిపోకుండానట్లుగా నీ పిల్లలైన వారిని కాచి నడిపించుమని మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తప్పకుండా వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలో ఏకీభవించి ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.